హలో నమస్తే అండి. భారతీయ ఆల్ ఇన్ వన్ బ్లాక్స్. నేను బ్లౌజ్ కటింగ్ పెడుతున్నానండి. చూడండి కుచ్చుల బ్లౌజ్. ఫస్ట్ ఎల్ స్కేల్ సహాయంతో క్రాస్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉంటాయి. తర్వాత మనకి కావాల్సినవి ఎల్ స్కేలు, ఆమ్ రౌండ్ స్కేలు, మార్కరు ప్లస్ టేపు. ఈ 4 ఉంటే చాలండి. కొత్తగా ఉన్న వారి కోసం చెప్తున్నా, పాత వారికి తెలిసిందే. ఇప్పుడు కొత్త బ్లౌజ్ తీసుకొని కుచ్చుల హ్యాండ్ కోసం మీటర్ క్లాత్ తీసుకొని హ్యాండ్ వెనుక భాగం నుంచి మెజర్మెంట్ చేసుకోవాలండి. మెజర్మెంట్ చేసుకొని బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి. కరెక్ట్ ఉందా లేదా అన్నది. హెచ్చు తగ్గులైతే ఆమ్ రౌండ్ కింద చిన్నగా అవుతుంది కాబట్టి కుచ్చుల హ్యాండ్ కదా కట్ చేసుకోవాలి. మార్కింగ్ పెట్టిన ప్రకారం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని అటు సైడ్ అపోజిట్ సైడ్ బ్లౌజ్ని అటు కూడా ఎల్ స్కేల్ సహాయంతో క్రాసులు లేకుండా చూసుకోవాలి. చూసుకొని హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ ఎత్తు చూసుకోవాలండి. పొడవు మార్కింగ్ చేసుకోవాలి. పొడవు మార్కింగ్ చేసుకొని కొలత బ్లౌజ్ కన్నా కొంచెం పావించి ఎక్కువ పెట్టుకోవాలి. నేను అలాగే పెట్టుకుంటాను. దాని తర్వాత ఖచ్చితంగా టేపుతో కొలుచుకుంటాను. టేపు ఎంత హైట్ వచ్చింది బ్లౌజ్ అని హైట్తో కొలుచుకుంటాను. కొలుచుకున్న తర్వాత అక్కడ ఎంత వచ్చిందో అంతా ఇక్కడ పెట్టుకోవాలి. అక్కడ 14.5 వచ్చింది, ఇక్కడ కూడా 14.5 పెట్టుకొని ఎల్ స్కేల్ సహాయంతో క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత కొలత బ్లౌజ్తో నెక్ పొడవు కొలుచుకోవాలండి. నెక్ పొడవు కొలుచుకొని దానికన్నా పావించు పైకి పెట్టుకోవాలి. పెట్టుకొని 2 షోల్డర్లు పట్టుకొని 2 షోల్డర్లు సమానంగా పట్టుకోవాలండి. పట్టుకొని హైట్ దగ్గర పెట్టి చూడాలి. నేను అలాగే చూస్తాను. చూసిన తర్వాత ఇటు లోపలికి పావించు మార్క్ చేసుకొని మళ్ళీ టేప్తో పోల్చుకుంటాను. 2 ఇంచెస్ వచ్చింది, అదే 2 ఇంచెస్ అక్కడ పెట్టాలి. నెక్ దగ్గర 2 ఇంచెస్ అలా పెట్టి ఎల్ స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి. ఎల్ స్కేల్తో లైన్ గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ స్కేల్తో రౌండ్గా రావడం కోసం ఆమ్ రౌండ్ స్కేల్ వాడాలండి. దాంతో రౌండ్ కొలుచుకోవాలి. తర్వాత భుజము షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలండి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కింద ఎత్తు చూసుకోవాలి. నేను ఎత్తు చూసుకున్న తర్వాత కూడా మార్కింగ్ పెట్టుకున్నాక మళ్ళీ టేప్తో కొలుచుకుంటానండి. నా మెజర్మెంట్ ప్రకారం నేను చూసుకుంటాను. 13 ఇంచులకు 7, హైట్ 13 ఇంచులు వస్తే 7, 14 వస్తే 8, 14.5 వస్తే 8.5, 15 వస్తే 9 అట్లా పెట్టుకుంటానండి. ఆ మెజర్మెంట్ ప్రకారం కొలిస్తే పర్ఫెక్ట్గా బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన కొలత దగ్గర ఎల్ స్కేల్ సహాయంతో బాక్స్ టైపు మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 మీద 2 గీతలు 1.5 తీసుకొని ఆమ్ రౌండ్ స్కేల్తో రౌండ్ గీయాలండి. రౌండ్ గీసిన తర్వాత చుట్టూ చూసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్తో చుట్టూ చూసుకుంటానండి. నేను మెజర్మెంట్ బ్లౌజ్తో చుట్టూ చూసుకొని దానికి టక్స్ కోసం ఇంచు ఎక్స్ట్రా కోసం 2 ఇంచులు తీసుకొని దీనికి మార్క్ చేశానండి. చేసిన తర్వాత కరెక్ట్ వచ్చిందో లేదో అని కొలత బ్లౌజ్తో ఆమ్ రౌండ్ను కొలుచుకుంటానండి. నేను చూడండి కరెక్ట్గా వచ్చింది. 2 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. కుట్లలకి ఎక్కువ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ కరెక్ట్ వచ్చిన తర్వాత మార్కింగ్ కోసం గీత గీసుకొని కట్ చేసుకోవాలి. నీట్గా మెల్లిగా కట్ చేయాలండి. నిదానంగా ఎక్కువ తక్కువ కట్ చేస్తే బ్లౌజ్ కట్ అయిపోతుంది. అందుకోసమని నెమ్మదిగా నిదానంగా కట్ చేయాలండి.
నిదానంగా కట్ చేసి దాన్ని క్రాస్ కట్టింగ్ కదా, ముందు భాగం కట్ చేయాలి. ఇక్కడ కొనలున్న మీదికి క్రాస్ కట్టింగ్ నీట్గా కట్ చేసుకోవాలండి. తగ్గు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. స్పీడ్గా కట్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కువ కట్ చేస్తే కత్తెర ఎక్కువ తెగి ప్రాబ్లం అవుతుంది. అందుకే నెమ్మదిగా కట్ చేసుకోవాలి. మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి కట్ చేసి క్రాస్ కట్టింగ్ క్రాస్గా వేసుకోవాలండి. బ్లౌజు మూల హ్యాండ్ కట్ చేసిన దగ్గర మూల మీద వేసుకొని 2 ఇంచులు మలుచుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుందో అట్లా, వెనుక భాగం ఎట్లుందో అట్లా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని వెనుక భాగంను తీసివేయాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత నీట్గా అది ఎలా ఉందో అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ముందు భాగం ఉక్సు పట్టి తీసుకోవాలి. ఉక్సు పట్టి నుంచి తీసుకొని షోల్డర్ను ముందు డాట్ నుంచి చూసుకోవాలి. ఎంత ఉందో చూసుకొని అటు పావించి ఇటు పావించి వదిలిపెట్టుకొని ఇప్పుడు నెక్ చూసుకోవాలి. ఉక్సు పట్టి నుంచి అటు 1/2 ఇంచ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని రౌండ్ మార్క్ చేసుకొని 4.5 ఉక్సు వరకు పెట్టుకొని తర్వాత ఆమ్ రౌండ్ డాట్ వరకు అలా పెట్టుకొని ఆ రెండింటిని కలుపుకోవాలి. 3 డాట్స్ని కలిపి ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక బెస్తా, ఇక్కడ ఒక 3 వేలు వేసుకొని ఆ మధ్యలో కలుపుకుంటూ కొంచెంగా తీసుకొని లోతు తీసుకోవాలి. లోతు తీసుకున్న తర్వాత మెల్లిగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత కట్ చేయాలి మెల్లిగా, నెమ్మదిగా కట్ చేయాలి. నెమ్మదిగా కట్ చేస్తూ క్లాత్ను మెల్లిమెల్లిగా జరుపుకుంటూ కట్ చేయాలి. నేను ఫస్ట్ టైం తీస్తున్నానండి వీడియో, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కొంచెం తొందరలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మాట్లాడొచ్చి రాక. చూడండి, నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. భారతి ఆల్ ఇన్ వన్ లాగండి నాది. ఇప్పుడు షేప్ పట్టీలు తీయాలి. కొలత బ్లౌజుకు చూసుకోవాలి కొలత ఎంత ఉందో. కొంతమంది షేప్ పట్టీలు ఎక్కువ పెట్టుకుంటారు, తక్కువ పెట్టుకుంటారు. అలా అని మనం నచ్చినట్టు చేయకూడదు. కొలత బ్లౌజ్కి ఎంత ఉందో షేప్ పట్టి అంత కొలుచుకొని దానిని బట్టి మనము షేప్ పట్టీలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని కొలత చూసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా షేప్ పట్టీలు కొలత బ్లౌజ్ ముందు భాగం చూసుకొని దాని దగ్గర మార్కింగ్ పెట్టుకొని 2 కరెక్ట్ అయ్యేటట్టు చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కట్ చేయాలి. షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి కట్ చేసుకోవాలండి. వీప్ పట్టి కట్ చేయాలి. వీప్ పట్టి కట్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి కట్ చేయాలి. ఉక్స్ పట్టి, కాజా పట్టి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము కుచ్చుల హ్యాండ్ కట్ చేస్తాం కదా అండి, ఆ క్లాత్ సరిపోదు కుచ్చులకి. అందుకోసమని మనకు జాయింట్ పడుతుంది ఉక్సుల పట్టికి, హ్యాండ్కి జాయింట్ పడుతుంది కాబట్టి 4 ఫోల్డింగ్లా క్లాత్ పట్టుకొని పొడుగ్గా మనము క్లాత్ జాయింట్ చేసుకోవాలి. బ్లౌజ్కి 4 ముక్కలు తీసుకోవాలండి. ఆ చేతికి 2, ఈ చేతికి 2 తీసుకొని దానిపైన పెట్టుకోవాలి. కొలత బ్లౌజ్ తీసుకోవాలండి. ఈ 4 ముక్కలండి, ఇవి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం, వెనుక భాగం మీటర్ క్లాత్లో ముందు భాగం అండి. షేప్ బెల్ట్లో వీప్ పట్టి అండి, వీప్ పట్టి, ఉక్స్ పట్టి, కాజా పట్టి. ఇప్పుడు లైనింగ్ మీద వేసి కట్ చేసుకోవాలండి. అవి ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. అది పైపింగ్ కోసం క్లాత్ వాడుతున్నానండి నేను. కుచ్చులకి బ్లౌజ్కి
ఇప్పుడు ఎలా ఉందో అలా క్లాత్ సమానంగా పరుచుకొని లైనింగ్ మీద మెయిన్ మీద లైనింగ్ వేయాలి. వేసి క్రాస్గా బ్లౌజ్ వేసుకోవాలి. ముందు భాగం వేసుకొని హ్యాండ్స్ వేసుకోవాలండి. హ్యాండ్స్కి అతుకులు పడతాయి, కొంచెం దాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టుకున్న ప్రకారం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కూడా ఇంకా కొంచెం అతుకులు పడుతుంది, ఆ అతుకులు వేసుకోవాలి. నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు చూపిస్తానండి అది. ఇది కటింగ్ వీడియో కదండి, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. దీంట్లో తప్పులు ఉంటే క్షమించండి, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. నాకు మాట్లాడాక మాట్లాడుతున్నానండి, ఫస్ట్ టైం కదా భయంతో. ఇప్పుడు ఇవి క్రాస్ పీస్లు కట్ చేస్తున్నానండి. అలా వేసుకొని క్రాస్ పీస్లు కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు మిగిలిన క్లాత్ హ్యాండ్స్కి అతుకులు పడతాయి. క్రాస్ పీస్లు అండి, ముందు భాగం, హ్యాండ్స్ వెనుక భాగం అండి. బ్లౌజ్కి కావాల్సినవి అతుకులు పడతాయి కొన్ని. అవి అతుకులు వేసుకొని నేను కటింగ్ వీడియో పెట్టాను కదా, స్టిచ్చింగ్ వీడియోలో అవన్నీ చూపిస్తానండి ఎలా కటింగ్ చేస్తున్నానో. ఇది పైపింగ్ వేయడానికి హ్యాండ్కి, నెక్కి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం